కొండల్లో అత్యంత పవిత్రమైనది ఇంకా ముఖ్యమైనదిగా భావించే శ్రీవారి పాదాలను ఇవాల్టి వీడియోలో దర్శించుకుందాం. శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీవారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి అన్వేషణ కోసం వైకుంఠం నుంచి భూలోకంకి వచ్చినప్పుడు శేషాచల అడవుల్లోని నారాయణాద్రి పర్వతంపైనే మొట్టమొదట పాదం మోపారు. ఆ దివ్య పాద పద్మాలు మోపిన ప్రదేశాన్ని శ్రీవారి పాదాలు అంటారు. ఎంతో మహోన్నతమైన ఆ క్షేత్రానికి వెళ్ళి శ్రీవారి పాదపద్మాలను మనం కూడా దర్శించుకుని తరిద్దాం. తిరుమల నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్ళడానికి సుమారు 6 కిలోమీటర్ల అందమైన జర్నీ చేయాల్సి ఉంటుంది. తిరుమల నుంచి శ్రీవారి పాదాల వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ జీప్ ద్వారా వెళ్ళగా మన ఓన్ వెహికల్స్ మీద కూడా వెళ్ళొచ్చు. మేమైతే తిరుపతిలో రెంట్ చేసుకున్న 2 వీలర్ మీద వెళ్ళాము. ఆ రోజు క్లైమేట్ చాలా ఆహ్లాదకరంగా అనిపించటంతో జర్నీ ఇంకా రమణీయంగా మారింది. పెద్దగా ఎండ లేకుండా మబ్బులు కమ్మి చల్లగా అనిపించింది. ఈ అందమైన ఘాట్ రోడ్ జర్నీలో పెద్ద పెద్ద వృక్షాలు, అడవి జంతువులు కూడా మనకు కనిపిస్తాయి. వైల్డ్ యానిమల్స్ గురించి అనుకునే లోపే ఒక టర్న్ తిరిగేసరికి అడవి పందులు అంటే వైల్డ్ బోర్స్ కనిపించాయి. పిల్ల జెల్లతో కలిసి పూర్తి పరివారం చక్కగా చల్లటి గాలిలో విహరిస్తుంది. ఇంకొంచెం పక్కకి రాగానే ఒక వి జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ రోడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా వే అంతా కూడా డైరెక్షన్ బోర్డ్స్ అరేంజ్ చేసి ఉంటాయి. సో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా శ్రీవారి పాదాల వరకు హ్యాపీగా రీచ్ అయిపోవచ్చు. నారాయణాద్రి పర్వతాన్ని శేషాచలం అడవుల్లోనే అతిపెద్ద పర్వతంగా చెప్తారు. ఈ మౌంటైన్ హైట్ సీ లెవెల్ నుంచి అప్రాక్సిమేట్లీ 3600 ఫీట్ హైట్లో ఉంటుంది. ఈ క్లిప్లో ఉన్నదంతా కూడా శ్రీవారి పాదాల వద్దున్న పార్కింగ్ ఏరియా. ఇక్కడ మన వెహికల్ పార్క్ చేసుకుంటే వాకబుల్ డిస్టెన్స్లోనే మనం శ్రీవారి పాదాల స్టెప్స్ వరకు రీచ్ అయిపోతాము. ఈ వే అంతా కూడా అటు ఇటు చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. శ్రీవారి పాదాలు మెట్లకి ముందే దీపాలు వెలిగించుకునే ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ నేతి దీపాలు వెలిగిస్తారు. ఆ నేతి దీపాలు కూడా మనకి ఇక్కడ ఈ స్టాల్స్లోనే దొరుకుతాయి. అలాగే శ్రీవారివి చిన్న చిన్న పాద ప్రతిమలు కూడా ఇక్కడే విక్రయిస్తారు. ఆ పాద ప్రతిమలను కొనుక్కుని పైకి తీసుకువెళ్ళి శ్రీవారి పాదాల వద్ద పెట్టి నమస్కరించుకుని ఆ పాద ప్రతిమలను ఇంటికి తీసుకెళ్ళి పూజా మందిరంలో ఉంచుకుంటారు. శ్రీవారి పాదాలు మోపిన ప్రదేశానికి చేరుకోవటానికి సుమారు 70 నుంచి 100 వరకు ఉన్న స్టెప్స్ని మనం ఎక్కితే చేరుకోవచ్చు. ఇక్కడ ఒక గోపురంలా ఉండి అక్కడే శ్రీవారి పాదాలు ఉన్నాయి. శ్రీవారి పాదాలకు ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి ఎప్పుడూ ఇలాగా తులసి దళాలతో కప్పబడి ఉంటాయి. బ్రహ్మ కడిగిన పాదము శ్రీవారి పాదపద్మాలు దర్శించుకుని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఎక్కువగా తిరుమల కొండల్లోనే కనిపించే రంగురంగుల ఉడత. దీన్నే మల్బార్ స్క్వెరల్ లేదా గ్రేట్ ఇండియన్ స్క్వెరల్ అని కూడా అంటారు. ఈ ప్రదేశంలో మనకి ఈ ఉడతలు చాలానే కనిపిస్తాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు కూడా శ్రీవారి పాదాలకు వెళ్ళి శ్రీవారి పాదపద్మాలను దర్శించుకున్నారా? మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోగలరు. జై హింద్.